ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన రఘువీర్ పురందరే గారి కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముంబైలో నెలకు కేవలం 35 రూపాయలు సంపాదించుకునే పేద గుమస్తా రఘువీర్ పురందరే. ఆ మహానగరంలోని ఆ కొద్ది జీతంతోనే అతని తల్లి, సహోదరుడు, భార్య, ఒక పసిబిడ్డతో కూడిన కుటుంబం అంతటిని అతడు పోషించుకోవలసి వచ్చేది. ఒకరోజు దాసగన్ మహారాజు గారు చెప్పిన హరికథలో సాయిబాబా గారి కోసం విన్నారు రఘువీర్ పురందరే. నామదేవ్, తుకారాం, సమర్థ రామదాసు స్వామి వంటి సద్గురువే సాయి మహారాజ్ అని విన్న పురందరే ఆయనను సాధ్యమైనంత త్వరలో దర్శించాలని ఎంతో తపన పడ్డారు. ఒకరోజు బాబా కలలో కనిపించి షిరిడీకి రమ్మని చెప్పారు. అంతటితో అతడు ఒకరోజు తన భార్యతోనూ తల్లితోనూ షిరిడీ బయలుదేరాలని చెప్తారు. కానీ సరిగ్గా ఆ సమయంలో అతని పసిబిడ్డకు జ్వరం వస్తుంది. జ్వరంతో ఆ బిడ్డను అంత దూరం ప్రయాణం చేయించడం మంచిది కాదు అని అతని తల్లి చెప్తుంది. కానీ అతడు బాబా పైన పూర్ణ విశ్వాసంతో పట్టుదలగా ఆ రోజే బయలుదేరారు. అతనికి గల ఒకానొక బిడ్డ ఆరోగ్యం గురించి కూడా పురందరే ఆలోచించలేదు. చివరికి అతడి విశ్వాసమే నెగ్గింది. వాళ్ళు షిరిడీ చేరిన 3వ రోజుకు బిడ్డకు ఆరోగ్యం చెక్కబడింది. రఘువీర్ పురందరే షిరిడీలో ఉన్నప్పుడు ఒకరోజు బాబా ఇలా చెప్తారు, నువ్వు సాలకు పో అన్నారు. సాలా అంటే రాధాకృష్ణ ఇల్లు అని కాకాసాహెబ్ దీక్షిత్ చెప్తారు. పురందరే అక్కడికి వెళ్తే ఆమె తలుపు తీయకుండానే వచ్చినదెవరో కనుక్కొని వివరాలు అడిగింది. కానీ లోపలికి రానివ్వలేదు, తలుపు తీయలేదు. మళ్ళీ 10 నిమిషాలు పురందరే రాధాకృష్ణ ఇంటి ముందు ఆగి వేచి చూసి తిరిగి మసీదుకు వచ్చేస్తారు. అదే విషయాన్ని బాబాకు చెప్తే మళ్ళీ వెళ్ళమంటారు బాబా. పురందరే గారు వెళ్ళేసరికి ఆమె తలుపు తీసి పురందరే గారి పాదాల మీద పడి ఏడుస్తుంది. ఆమె స్వభావం అర్థం కాక పురందరే కాస్త తికమక పడ్డారు. కానీ ఆ రోజు నుండి జీవితాంతం కూడా పురందరేను ఒక తల్లిలా ప్రేమించింది. ఒక బిడ్డగా లాలించి ఎంతో చక్కగా చూసుకునేది రాధాకృష్ణ ఆయి. ఆమె ఎప్పుడూ రఘువీర్ పురందరేకు అండగా ఉండేది. పురందరే షిరిడీలో ఉన్న సమయం అంతా కూడా ఆమె బాబాగారి సేవ చేయించింది. రఘువీర్ పురందరే షిరిడీకి వచ్చిన 3వ రోజునే వారి బాబుకు ఆరోగ్యం చెక్కబడిన బాబా 13 రోజుల వరకు వారిని తిరిగి వెళ్ళనివ్వలేదు. బాబా పురందరే గారితో ఇలా చెప్తారు, నీకు ఇష్టమైన దైవం యొక్క పూజ నువ్వు ఎప్పుడూ మరవవద్దు అంటే పురందరేకు ఎంతో ఇష్టమైన విష్ణు పూజను ఎప్పుడూ కొనసాగిస్తూనే ఉన్నారు. బాబా గారి దర్శనం అయిన తర్వాత కూడా బాబా అనేక సార్లు 2 రూపాయల దక్షిణను కోరుతుండేవారు రఘువీర్ పురందరే నుంచి. కారణం అడిగితే నాకు కావలసింది రూపాయలు కాదు, నిష్ఠ, సబూరి అన్నారు బాబా. అంతేకాకుండా ఇలా అన్నారు, నువ్వెప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకొని ఉంటే నువ్వు ఎక్కడున్నా ఎప్పుడూ నేను నీ వెంటే ఉంటాను అన్నారు బాబా. అలానే చేస్తానని రఘువీర్ పురందరే చెప్తారు బాబాకు. పురందరే గారి విశ్వాసానికి తగినట్లే బాబా అతనిని, అతని కుటుంబాన్ని ఆదుకుంటూనే వచ్చారు. కుటుంబం తిరిగి దాదార్కు చేరిన తర్వాత పురందరే భార్యకు కలరా వచ్చింది. వైద్యులు కూడా ఆశ వదులుకున్నప్పుడు వారి ఇంటి దగ్గర ఉన్న దత్త మందిరం దగ్గర సాయిబాబా దర్శనమిచ్చి ఆమెకు ఊది తీర్థం ఇవ్వమన్నారు. వాటిని ఇవ్వగానే ఆమె కోలుకొని ఆరోగ్యవంతురాలుగా మారింది. తర్వాత పురందరే గారు తరచూ షిరిడీని దర్శిస్తూనే ఉండేవారు. అప్పుడప్పుడు బాబా కూడా అతనిని షిరిడీకి రమ్మని కాకాసాహెబ్ దీక్షిత్ గారి చేత ఉత్తరం రాయిస్తుండేవారు. పురందరే గారు ఆ కొద్దిపాటి జీతంతోనే అద్దె ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఒకసారి షిరిడీకి వెళ్ళినప్పుడు అతనితో బాబా, బావు నువ్వొక స్థలం కొని ఇల్లు కట్టుకో అన్నారు. అతడేమి చెప్పలేక చెయ్యలేక సరే బాబా అని తల మాత్రం ఊపారు. ఎందుకంటే వచ్చేదే కొద్దిపాటి జీతంతో కుటుంబం గడవడమే ఎంతో కష్టం. అలాంటిది స్థలం కొని ఇల్లు కట్టుకో అన్నారు బాబా. బాబా మాటని జవదాటలేక సరే బాబా అని తల ఊపారు.
మించి అతడేమి చేయలేకపోయాడు. అప్పటి నుంచి అతడు షిరిడీకి వచ్చినప్పుడల్లా ఆ ఇంటి విషయమై బాబా తొందర పెట్టసాగారు. తాము చెప్పినట్లు అతడు చేయడం లేదని బాబా అతనిని తిట్టిపోసేవారు. ఒకసారి అతడిపై రాళ్ళు కూడా విసిరారు. కానీ పురందరే ఏమి చేయగలడు? ఓరిమితో సహించి ఊరుకునేవాడు. చివరకు బడే బాబాతో ఒకసారి సాయి కోపంగా, వాడు నేను మనిషిననుకుంటున్నాడో లేక పశువుననుకుంటున్నాడో అడుగు, లేకుంటే నేను చెప్పిన మాట వినడేమి, నేను చెప్పిన పని చేయడేమి అన్నారు. బడే బాబా సంగతంతా విచారించి పురందరే నిస్సహాయతను అర్థం చేసుకోమని బాబాకు చెప్పారు. మళ్ళీ మరొకసారి బాబా నానాసాహెబ్ చందోర్కర్తో, కాకాసాహెబ్ దీక్షిత్తో కూడా అలానే నిష్ఠూరంగా మాట్లాడారు. సంగతంతా విచారించి నానాసాహెబ్ చందోర్కర్ గారు బాబాతో ఇలా అన్నారు. అది అతడి శక్తికి మించినది బాబా. మీరు అనుమతిస్తే మేమంతా కలిసి అతనికి ఇల్లు కట్టించి ఇస్తాము అన్నాడు. కానీ సాయి, మీరెవరో ఆ ఖర్చు భరించడం నాకు ఇష్టం లేదు. ఈ పురందరేకు మా ప్రభుత్వం వద్ద చాలా డబ్బు ఉంది. వీడికి ఇల్లు కట్టుకునే శక్తి నేనే ఇస్తాను అన్నారు. నానాసాహెబ్ చందోర్కర్ గారికి ఏమీ అర్థం కాలేదు. పురందరే వచ్చినప్పుడల్లా బాబా అతనిని ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. చివరకు స్థలం ఏదైనా కొంటే బాబా శాంతిస్తారని ఆశించి బాంద్రా అనే ఊరు బయట తక్కువ ధరకే స్థలం బేరం చేస్తారు పురందరే. కానీ ఆ ధనం కూడా అతని వద్ద లేకపోయేసరికి పురందరే తన మిత్రుడి దగ్గర డబ్బు తీసుకొని ఆ స్థలాన్ని కొంటారు. మిత్రుడు, నువ్వు ముందు ఇల్లు కట్టుకో, ఈ డబ్బు సంగతి తర్వాత చూసుకోవచ్చని చెప్పి కాగితం కూడా రాయించుకోడు ఆ మిత్రుడు. కానీ తర్వాత అంతకు మించి పురందరే ఏమి చేయలేకపోయాడు. బాబా కించిత్తు కూడా శాంతించలేదు సరికదా. ప్రతి చిన్నదానికి అతనిపై కోపంతో తప్పులెంచి సాధిస్తూ ఉన్నారు. అతని పట్ల బాబా ప్రవర్తన ఎవ్వరికీ అర్థం కాలేదు. ఉదాహరణకు శ్రీరామనవమి రోజు భక్తులు చాలామంది బాబా దర్శనానికి బారులు తీరి వచ్చారు. బాబా దర్శనానికి కొన్ని ఫర్లాంగ్ దూరం నుండి చీమల బారుల్లాగా తోసుకొని వస్తున్నారు. వారిని అదుపు చేసే పని రఘువీర్ పురందరేకు మరొక భక్తునికి బాబా అప్పచెప్పారు. పురందరే శక్తి వంచన లేకుండా తన కర్తవ్యం నిర్వహిస్తూ ఉన్నారు. బాబా ఆ సమయంలో ఎంతో కోపంగా ఉన్నారు. ఒరే, నేను ఎక్కడ ఉన్నా నన్ను కొంచెం కూడా శాంతంగా ఉండనివ్వవా? ఈ జనమంతా నా మీద పడి శాంతి లేకుండా చేస్తుంటే ఊరుకుంటావేమి అని పెద్దగా కేకలు వేశారు. అతనిని అనేక రకాలుగా శిక్షలు వేస్తానని బెదిరించారు. నిన్నిక్కడే ఈ మసీదులో నా పాదాల వద్ద పాతేస్తాను, జాగ్రత్త అన్నారు. ఆయనంత అన్యాయంగా తిడుతున్నా అతడు పల్లెత్తు మాటైనా అనకుండా ఆ తిట్లన్నీ స్వీకరిస్తూ మసీదులో ఆయన పాదాల వద్ద స్వయంగా వారే తనని పాతి పెడతానంటే వారి పాదాల వద్ద తనకు శాశ్వత స్థానం కలుగుతుంది అని అతను మౌనంగా బాబాగారి తిట్లన్నీ భరిస్తూ ఉన్నాడు. అతడు తన ఇబ్బందులు నివారించడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. అలాగే మరికొద్ది రోజులు గడిచాయి. బాబా అలాగే ఎప్పుడు రఘువీర్ పురందరేను తిడుతూనే ఉన్నారు. ఇంకా పురందరేపై తిట్లు సాధింపులు పనిచేయవని బాబా తలిచి సాయి అతనికి ఒక వింతైన శిక్ష విధించారు. రాత్రింపగళ్ళు తెరివిప్పకుండా పురందరేకు తలలో నరాలు పోటు బాధించసాగింది. అది చూడలేక అతని బాధ కొంతైనా తగ్గించమని బడే బాబాను కూడా సాయిని కోరారు. బాబా, వాడు నా మాట వింటేగా మాత్రం అన్నారు. కానీ బాబా ఎన్ని చికిత్సలు చేసినా పురందరే బాధ తగ్గలేదు. ఒకసారి పురందరే రాధాకృష్ణ ఆయికి, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను, ఆయన నన్ను చంపి తన పాదాల చెంత చేర్చుకోవడమో లేక ఈ బాధ తగ్గించడమో చేయక తప్పదని సాయిమాతకు చెప్పు అని జాబు రాశాడు. వాడు షిరిడీలో ఉన్నప్పుడు కూడా ఈ బాధతో గిలగిలలాడిపోయేవాడు. అదే బాబా రఘువీర్ పురందరే యొక్క బాధ చూడలేక మళ్ళీ బాబాతో ఇలా అంటారు, మీ సేవలో అతడు తన శక్తి అంతా వినియోగిస్తున్నాడు కనుక అతడికి ఏదైనా చికిత్స చేయండి బాబా అని ఒకసారి చెప్తారు. బాబా అదేమీ పట్టించుకోకుండా అతన్ని ఇంటికి వెళ్ళి తన పని చూసుకోమని చెప్పి ఇల్లు కట్టుకుంటేనే బాధ విడిచిపెడుతుంది అని మాత్రం అన్నారు.
ఇంక వేరే దారి లేక పురందరే తన ఆఫీస్ వద్ద నుంచి 500 రూపాయల అప్పు తీసుకొని దాంతో ఇటుకలు మొదలైనవి తెప్పించుకొని ఇల్లు కట్టడానికి ప్రారంభించారు. కానీ తన తలనొప్పి వలన ఇంటి పని చూసుకోలేకపోయేసరికి తన సహోదరుడు చూసుకునేవాడు. పురందరే గారి తమ్ముడు. గట్టి పునాదులు లేకపోవడం వలన త్వరగా నిర్మాణం పూర్తి చేయడం వలన త్వరలో ఆ ఇంటి గోడలు బీటలు వారాయి. వాస్తు పూజ చేయించి గృహప్రవేశం చేశాకనే రఘువీర్ పురందరే తలనొప్పి తగ్గింది. ఆ ఇల్లు దూరంగా ఏకాంత ప్రదేశంలో ఉంది. పక్కనెక్కడ ఇల్లే ఉండేవి కాదు. అతడు ఆఫీసుకు వెళ్ళినప్పుడు కొత్త వయసురాలైన అతడి భార్య, బిడ్డ మాత్రమే అక్కడ ఉండేవారు. కానీ బాబా ఇలా చెప్పేవారు, ఏమీ భయపడకు, నేను ఎప్పుడు ఆ ఇంటికి కాపలా కాస్తూనే ఉంటాను అని అన్నారు పురందరే గారితో. నిజంగానే ఆ కుటుంబం అంతటికీ ఏ బాధ కలగకుండా శ్రీ సాయి మహారాజ్ చూసుకున్నారు. అలానే మరొకసారి పురందరే తల్లి తనను పవిత్రమైన నాసిక్ క్షేత్రానికి తీసుకువెళ్ళమని కోరింది. అతడు బాబా అనుమతి కోరినప్పుడు ఆయన వారిని ఆశీర్వదించి నాసిక్లో ఒక రోజు గడిపి ఇంటికి వెళ్ళమని చెప్పారు. కానీ అతడికి చేరేసరికి ఆ క్షేత్రంలో కలరా వ్యాధి తీవ్రంగా వ్యాపించిందని తెలుసుకొని ఎంతో ఆందోళన పడ్డారు పురందరే. ఇతని కుటుంబంలో పురందరే సహోదరుడికి కూడా ఆ వ్యాధి సోకింది. వెంటనే ఆ ఊరు విడిచి వెళ్ళిపోదామని అతని తల్లి చెప్పినా కానీ సాయి ఆదేశానికి కట్టుబడి ఒకరోజు ఆ క్షేత్రంలోనే గడిపి ఇంటికి బయలుదేరారు రఘువీర్ పురందరే. ఎంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లోనైనా బాబా ఆదేశం పాటించడం వలన అతడికి ఎన్నడూ ఎట్టి నష్టము కలగలేదు. ఇప్పుడు కూడా కుటుంబం అంతా కూడా సురక్షితంగా ఇల్లు చేరారు. ఇటువంటి ఎన్నో అనుభవాల వలన సద్గురువు చరణాలపై అనంతమైన భక్తి విశ్వాసం దృఢపడుతుంది పురందరే గారి కుటుంబంకి. కొన్ని విషయాలు మరొక వీడియోలో బాబా గారి అనుగ్రహంతో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై.